ఇది మనకి ప్రాబ్లం. ఇది కొంచెం అడ్వాన్స్ ప్రాబ్లం. ఇది అడ్వాన్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. చూడండి, ప్రీవియస్ ప్రాబ్లం ఇది. మనకు ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. అంటే కార్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. ఓకే, ఏ పాయింట్ నుంచి బికి రీచ్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే కార్ యొక్క యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. కార్ యొక్క యావరేజ్ స్పీడ్ రావాలి అంటే, వి యావరేజ్ స్పీడ్ రావాలంటే మనకి ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏముందంటే ఇక్కడ చూడండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. పక్క డిస్టెన్స్ ఈక్వల్ అవ్వదు, టైం కూడా ఈక్వల్ అవ్వదు. కాబట్టి జనరల్ మెథడ్, జనరల్ ఫార్ములా వేసేసి ప్రాబ్లం చేసేయడమే. సో టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ టైం టేకెన్, టైం టేకెన్. ఓకే, టోటల్ టైం టేకెన్ అనుకోవాలి. సో నేనేమనుకుంటున్నాను అంటే ఈ యొక్క మన డిస్టెన్స్, ఈ ఇంటర్వెల్, ఈ యొక్క పాత్ యొక్క ఏ కదా, అలాగే బి అనుకో, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, డి అనుకుందాం. ఓకేనా, రైట్. సో ఏబి డిస్టెన్స్ కావాలి, బీసీ డిస్టెన్స్ కావాలి, సిడి డిస్టెన్స్ కావాలి నాకు. ఇక్కడ నాకు బీసీ డిస్టెన్స్ వచ్చేసింది, నో ప్రాబ్లం. అండ్ ఏబి డిస్టెన్స్ కావాలి, అండ్ సిడి డిస్టెన్స్ కావాలి. అంటే ఇక్కడ ఏబి డిస్టెన్స్ కావాలంటే ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ వరకు చూడాలి మనం. అంటే చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ నాకు తెలియదు, ఈ డిస్టెన్స్ నాకు తెలుసు. ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చాడు మనకి. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేసి మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉండాలి, డెఫినెట్గా ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ట్రిగ్నోమెట్రీ కూడా నేను బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్లో తీసుకుంటా, కానీ ఈ క్లాస్ మాత్రం ఫస్ట్ వినండి. సో మనకి సైన్ థీటా ఇక్కడ మనకి ఈ సైడ్ తెలుసు మనకి. ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ ఉంది. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్న సైన్ ఏమంటాం, హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి ఏ ఫంక్షన్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఏం చేస్తామంటే సైన్ థీటా. సో సైన్ థీటా ఏం చేస్తుంది, సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనే ఫార్ములా ఉంటుంది. అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఇది అవుతుంది. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఇది వేసుకోకూడదు. అంటే కాస్ థీటా కూడా ఫార్ములా ఉంటుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అన్నమాట. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంటుంది. ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ ఇది కాబట్టి మనకి ఈ లెంత్ తెలియదు. సో ఏవైతే నోన్ సైడ్స్ ఉన్నాయో దానికి అనుకూలంగా మనం ఫంక్షన్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి సైన్ థీటా అనేది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సైన్ థీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, 500 అవుతుంది. ఓకే, హైపోటెన్యూస్ నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే దీన్ని x1 అనుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ x1 అవుతుంది. సైన్ థీటా, థీటా ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. సైన్ 30 అంత యాంగిల్, దట్ ఈస్ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు 500 బై x1. Now I want to bring x1 this side. x1 is equal to 500 by 500 into 2 అవుతుంది, ఇంటూ 2 అవుతుంది. x1 is equal to 1000 meters అవుతుంది. సో x1 మనకు వచ్చేసింది. అంటే డిస్టెన్స్ అనేది 1000